ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ గురవే నమః. జీవో వినయితా సాక్షి ముకుందోమిత విక్రమః అంభోనిధిరనంతాత్మా మహోదధిశయోంతకః. శ్రీ విష్ణు సహస్రం 55వ శ్లోకంతో నామస్మరణ చేసుకుని భీష్మ ఉపదేశం విందాం. కపిల గో సంవాదం విన్న తరువాత ధర్మరాజు, పితామహ, ధర్మ అర్థ కామములనే 3 పురుషార్థాలు కూడా వేదంలో ప్రశంసింపబడినవే. అయితే వీటిలో దేనివల్ల ప్రత్యేక ప్రయోజనం లభిస్తుందో తెలియజేస్తారా అని ప్రార్థించాడు. దీనికి కుండధారుడు అనే దేవానుచరుడు తన భక్తునికి ఉపకరించిన విధానం సమాధానమవుతుంది, చెబుతాను విను అని భీష్ముడు ప్రారంభించాడు. పూర్వం ఒక సాధకుడు యజ్ఞం చెయ్యాలి అని అనుకుని దానికి కావలసిన ధనం కోసం భగవంతుణ్ణి ప్రార్థిస్తూ తపస్సు చేయసాగాడు. అక్కడికి కుండధారుడు అనే దేవానుచరుడు, ఒక దివ్య పురుషుడు వచ్చి అతని కోరిక తెలుసుకొని కుబేరుని సేవకుడైన మాణిభద్రుణ్ణి ప్రార్థించాడు. అతడు ప్రత్యక్షమై ఆ సాధకునికి కావలసిన ధనం ఇస్తానన్నాడు. ఇంతలో కుండధారునికే ఒక వేరే ఆలోచన వచ్చింది. మానవ జన్మ అశాశ్వతమైంది కదా, ధర్మాన్ని సాధించుకుంటే అది అన్నిటినీ ఇస్తుంది, ధనాన్ని కూడా ఇస్తుంది అని. ఈ ఆలోచనను మాణిభద్రునికి కూడా సముచితంగా చెప్పి ఆయన అనుమతితో కుండధారుడు దేవతలను ప్రార్థించాడు. వారి అనుగ్రహంతో ఆ సాధకుని మనస్సు ధర్మ సాధన వైపు మరలింది. అప్పుడతడు, మీ దయతో నా మనస్సు మారిపోయింది, నాకు ధనం వద్దు, తపస్సు చేసుకుంటాను అన్నాడు. అనుమతించండి అన్నాడు. కుండధారుడు సంతోషించి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఈ సాధకుడు క్రమంగా కందమూలాలు, పండ్లు, ఆకులు, కేవలం జల ఆహారం, చివరకు గాలే ఆహారంగా తీసుకుంటూ తీవ్రమైన తపస్సు చేశాడు. ఫలితంగా అతని శరీరం, మనస్సు మహిమలను పొందింది. తానే ఒక సిద్ధపురుషుడయ్యాడు. నన్ను ఆశ్రయించిన వారికి ధనం, రాజ్యం ఏది కావాలంటే అది ఇస్తాను, వారి పాపాలు కూడా తొలగిస్తాను అనే సమున్నత భావాలు ఆయన మనస్సులో మెదలసాగాయి. ఆ విధంగా అతడు ఒక మహాత్ముడై తనకు ఈ దారి చూపిన కుండధారుణ్ణి స్మరించుకున్నాడు. ఆయన వెంటనే దర్శనమివ్వగా తన మహిమతో వచ్చిన గంధ పుష్పాలతో ఆయన్ను పూజించి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆయన కౌగిలించుకొని, నాయనా, వేదం అర్థకామాలను ధర్మంతో సమానంగా కలిపి చెబుతుంది, ధర్మార్థకామాలు అని. కానీ అవి ధర్మంతో సమానమా? ఆ సుకృతము కడయేది, మహాసత్వాయోగ సేవనారామత, ఉద్భాసితుడవగుచు నిష్ఠావ్యాసంగ విహారివగుము, అనామయలీలన్ అనామయలీలన్. ధర్మ సాధన వల్ల కలిగే పుణ్యానికి అంతు లేదు. అది గొప్ప సత్వగుణాన్నిస్తుంది. దాన్ని పాటిస్తే తేజోవంతుడవై, ఆరోగ్యవంతుడవై శాశ్వతమైన ఆనంద విహారం సాగించవచ్చు అని ఆశీర్వదించి వెళ్ళాడు. ఆ సాధకుడు సిద్ధపురుషుడయ్యాడు గనుక తపస్సులు ఆరాధించగా, దేవతలు సంతోషించగా ఆయన అత్యున్నతమైన మహాత్ముని స్థాయికి చేరుకున్నాడు అని చెప్పి భీష్ముడు, ధర్మనందన, ఇంకొక ధర్మ సూక్ష్మముంది విను. పూర్వం ఒక మేధావి ఉంచవృత్తితో, అంటే పంట పొలంలో రైతులు కోసుకొని వెళ్ళగా మిగిలిన రాలిన ధాన్యాన్ని సేకరించుకునే వృత్తితో భార్యాసహితుడై జీవిస్తూ ఉండేవాడు. అతడు ఒకసారి
యజ్ఞం చెయ్యాలి అని సంకల్పించుకున్నాడు. అహింసావ్రతుడు కనుక పశుహింస చెయ్యకుండా ఫలమూలాలతోనే హవిస్సు సిద్ధం చేసి ఆ యజ్ఞం పూర్తి చేద్దాము అని ప్రయత్నించాడు. కానీ అది వేద విధికి విరుద్ధము అని ఆయన భార్య గమనించి కూడా శాపభయంతో ఎదురు చెప్పకుండా ఉండిపోయింది. ఇంద్రాది దేవతలెవ్వరూ హవిర్భాగాలు తీసుకునేందుకు రాలేదు, అగ్ని కూడా సహకరించలేదు. ఆ సమయంలో ఒక జింక అక్కడ తిరుగుతూ మనుష్య భాషలో ఆ ముని పత్నిని ముందుగా ఆక్షేపించి ఆ తరువాత ఆయనతో నన్ను ఉపయోగించి యాగం పూర్తి చేయండి అని చెప్పింది. ఆయన హింస గదా అని నిరాకరించాడు. అప్పుడు ఆ జింక కాస్త వెనక్కి వెళ్ళి, అదిగో దివ్యలోకాలు నీకోసం సిద్ధంగా ఉన్నాయి చూడు అన్నది. ఆయన వాటిని చూచి ఆశ్చర్యపడి సరే ఆ జింకను హింసించడానికి సిద్ధపడ్డాడు. అయితే మనఃపూర్వకంగా చెయ్యదలుచుకోనందువల్ల ఆయన తపస్సుకు అది భంగకారి అయింది. అప్పుడు జింక తాను ధర్మదేవతగా సాక్షాత్కరించి నీ యజ్ఞశ్రద్ధను చూచి సంతోషించి నీకు ఈ ధర్మ సూక్ష్మం తెలియజేయాలి అని వచ్చాను. ఒక విధిగా చేసే హింస అహింసావ్రతానికి ఆటంకం కాదు. యజ్ఞ విధిని తేలికగా తీసుకొని ఏదో ఒకటి చేస్తే సరిపోతుంది అని విశృంఖలంగా చెయ్యకూడదు. విధిని విధిగా పద్ధతిగా చెయ్యాలి. అలా చేయడంలో తప్పు లేదు, చేయకపోతేనే అధర్మం అవుతుంది అని తెలియజేసి ఆయన తపస్సుకు భంగం లేకుండా యజ్ఞాన్ని యథావిధిగా నిర్వర్తింపజేసింది ఆ ధర్మదేవత. ఇది నారదుల వారు చెప్పిన విశేష సన్నివేశం అని భీష్ముడు వివరించాడు. కుండధారుని కథలో కుండము అంటే దేవాలయంలోని నీటి గుండం, అంటే పుష్కరిణి అని అర్థం. దాన్ని ధరించిన వాడే కుండధారుడు, అంటే అతడు తీర్థస్వరూపుడు. తీర్థీకుర్వంతి తీర్థాని అని మనల్ని పవిత్రం చేసేవే తీర్థాలు. కుండధారుడు అటువంటి నడిచే తీర్థం, ఒక గురువు లాంటివాడు. అందువల్లనే ఆయన ఒక సాధకుణ్ణి మహాత్ముని స్థాయికి చేర్చగలిగాడు. ఇక కుండధారుని కథలోను ఉంచవృత్తి కథలోను ధర్మానికి పెద్ద పీట వేయబడింది. ఇక్కడ ధర్మం అంటే వేదోక్తమైన విధి, వేదం పేర్కొన్న నియమం అని అర్థం. దాన్ని కర్తవ్య దృష్టితో ఆచరిస్తే సుఖదుఖాలు మనస్సును అంటని అసంగ స్థితి వస్తుంది. అర్థకామాలు తీరుతాయి, మోక్షం కూడా లభిస్తుంది. ఇక్కడ ధర్మ శబ్దానికి కాలక్రమేణా అనేక అర్థాల్లో వ్యవహారం ఏర్పడింది. మొదటిది వేదోక్త విధి, ఇప్పుడు ఈ కథల్లో మనం చెప్పుకున్నది. ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని మనం పాటిస్తే అది మనల్ని రక్షిస్తుంది, అంతవరకు కూడా అర్థం అదే. ఆ తరువాత ధర్మశాస్త్రాలు అంటాం. అప్పుడు అదే కొంచెం మారి నీతి న్యాయం అనే అర్థం వచ్చింది. ఆ తరువాత ధర్మ సంస్థలు అంటున్నాం. అన్నప్పుడు దాతృత్వ దృష్టి కలిగినవి. ధర్మం చేయండి బాబు అని బిచ్చగాడంటే దానం చెయ్యమని, ఇక్కడ దానం అనే అర్థం వచ్చింది. ఇక ఆధునిక కాలంలో హిందూ ధర్మం మొదలైన వాటిలో మతమని, ధర్మ నిరపేక్షత అంటే మతాతీతమని, ఈ మతం అనే అర్థం ఏర్పడింది. ఆ తరువాత పౌరధర్మం మొదలైన వాటిలో బాధ్యత అనే అర్థం కనిపిస్తుంది. ఇంకా ప్రకృతి ధర్మం, శరీర ధర్మం మొదలైన చోట్ల స్వభావం అనే అర్థం. ఇంకా చాలా అర్థాలు నిఘంటువుల్లోనూ శాస్త్రాల్లోనూ కనిపిస్తాయి. కనుక సందర్భాన్ని బట్టి అర్థాన్ని గ్రహించాలి. వేల ఏండ్ల వ్యవహారంలో ఈ అర్థ పరిణామం, మార్పు సహజమైంది. ఈ దృష్టితో ప్రస్తుతం భీష్మ యుధిష్ఠిర సంవాదంలో ధర్మ అర్థ కామమోక్షాలలోని ధర్మ శబ్దానికి వేదోక్త విధి అనే అర్థమే ఉద్దేశింపబడింది. వేదం చెప్పినట్లు నడుచుకుంటే అర్థకామాలు, మోక్షం అన్నీ సిద్ధిస్తాయని,
మానవునికి జీవిత సాఫల్యం సిద్ధిస్తుంది అని గ్రహించి ఆ విధంగా ఆచరిద్దాం. ఓం నమో వెంకటేశాయ.